ప్రభుజీ కృష్ణుడికి అంతా తెలుసు కదా, అంతా తెలిసిన కురుక్షేత్ర యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయారు? కృష్ణుడికి అంతా తెలుసు కాబట్టి కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపలేదు. ఎందుకంటే ఆయన వచ్చిన ఒక కారణమే దుష్ట సంహారం చేయటం. అంటే అందులో మంచి వాళ్ళు కూడా చనిపోయారు కదా. మంచి వాళ్ళు చనిపోయారా, చెడు వాళ్ళు చనిపోయారా? ఇప్పుడు చూడండి, ఒక ధర్మ పోరాటం చేస్తాం అనుకోండి, ఒక ధర్మ పోరాటం జరుగుతుంది అనుకోండి, ఒక చెడు మంచి పోతుంది, చెడు పోతుంది కదండి. కానీ ఎవరైతే ఆ చెడుని సంహరించడానికి ప్రాణాలు కోల్పోతారో వాళ్ళు ఉత్తమ గతులను పొందుతారు. ఇప్పుడు అంత దుష్ట సైన్యం ఉన్నది అక్కడ, దుర్యోధనాదులందరూ కూడా ఒక పెద్ద దుష్ట గుంపు అక్కడ చేరినది. వాళ్ళందరినీ సంహరించాలి కదండి. సంహరించే ప్రయత్నంలో కొంత ప్రాణి నష్టం జరుగుతుంది. కానీ మీకు ఇంకొక విషయం చెప్తాను, పార్థాస్త్రపూత పరమాపనోతు భాగవతం చెప్తుంది. మీకు ఒక విషయం చెప్తాను, కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళు సద్గతులు పొందకుండా లేరు. అందరూ సద్గతులు పొందారు. ఎవరెవరైతే అర్జునుడు బాణాలతో చనిపోయారో, ఎవరెవరైతే అందరూ కృష్ణుని చూసే కదా ఉండిపోయింది, వాళ్ళందరూ కూడా పరమమైన లోకానికి చేరుకున్నారు. అది భగవంతుడి యొక్క కృప. దుష్ట సంహారం చేయడానికి భగవంతుడు వచ్చినప్పుడు దుష్ట సంహారాన్ని చేయించాలి కదా. దుష్ట సంహారాన్ని ఎలా ఆపగలుగుతారు? కాబట్టి ఆయన ప్రయత్నం చేశారు. యుద్ధం లాస్ట్ రిసార్ట్ ఆయనకి. పాపం ఆయన దూతగా వెళ్ళాడు, అడిగాడు, కొద్దిగా ప్రాధేయపడ్డాడు, మీరు మారండి అని చెప్పి. ఏమీ చేయను, నేను ఇలానే మూర్ఖంగా ఉంటాను అని. ఇప్పుడు మూర్ఖుడికి మాటల్లో చెప్పండి ఏమంటాం, మనం చేతులతో చూపించాలి. ఆ కృష్ణుడు చూపించు. దుష్ట సంహారం కూడా భగవంతుడి యొక్క అవతారంలో కలిగిననే. మరి